నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు మనం ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానం నుంచి అక్యూజ్డ్కి ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తికి నోటీసులు సమాన్సులు పోతాయి. అతను ఆ ఇంట్లో లేని సందర్భంలో అతని తరపున వేరే వాళ్ళు స్వీకరించవచ్చా? ఒకవేళ స్వీకరిస్తే అతను తీసుకున్నట్లేనా? అంటే మిత్రులారా, మన దేశంలో బిఎన్ఎస్ఎస్ అనే యాక్ట్ 2023 నుంచి అమలులోకి వచ్చింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం అని అంటాం. ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా, అంటే ఇందులోని సెక్షన్ 66 ప్రకారంగా చెక్ బౌన్స్ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి న్యాయస్థానం నుంచి బై పోస్ట్ ద్వారా కానీ లేకపోతే నజారత్ ద్వారా కానీ సమాన్స్ వెళ్ళినప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కనుక అందుబాటులో లేకపోతే, ఆ అడ్రస్లో అతను లేకపోతే, అతని తరపున ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నోటీసును స్వీకరించవచ్చు. లేదా అతని భార్య కూడా ఆ నోటీస్ని, అంటే ఆడవారు కూడా అతని తరపున నోటీసును స్వీకరించవచ్చు. ఆ నోటీసును ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తీసుకున్నా అతను తీసుకున్నట్లుగానే భావించబడుతుంది. అతను తీసుకున్నట్లుగానే భావించబడుతుంది అని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఆ నోటీసు అతనికి చేరిన తర్వాత అతను వాయిదాకు కోర్టుకు హాజరు కావాలి. ఒకవేళ చెక్ బౌన్స్ కేసులో ఎవరికైనా నోటీసు వచ్చిన తర్వాత, అంటే కోర్టు నుంచి సమాన్స్ అందుకున్న తర్వాత కోర్టుకు హాజరు కాకపోతే వారికి NBW నాన్ బెయిలబుల్ వారెంట్ న్యాయస్థానము ఇష్యూ చేస్తుంది. వారికి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నోటీసులు మీరు కానీ మీ తరపున వేరే వాళ్ళు కానీ స్వీకరిస్తే మీరు న్యాయస్థానానికి హాజరు కావాలి. హాజరై మీ తరపున వాదించుకోవడానికి మీరు ఒక అడ్వకేట్ని నియమించుకోవాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.